టేస్ట్ ఫ్రెండ్స్, నేను మీ యాంకర్ కిరణ్. సో ఈ రోజు వచ్చేసి కామినేని హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రాండ్ మాస్ రెసిపీస్ అనే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాను అనమాట. గ్రాండ్ మాస్ రెసిపీస్, కారంతో మమకారం. సో టైటిల్ చాలా బాగుంది కదా. ఇక్కడ చాలా చాలా వెరైటీ పులావ్స్ అవైలబుల్లో ఉన్నాయంట, అలాగే నాటుకోడి చికెన్ కూడా అవైలబుల్ ఉందంట. మరి ఇక్కడ ఉన్నటువంటి వెరైటీ డిషెస్ ఏంటి, సిగ్నేచర్ డిషెస్ ఏంటి అన్నీ కూడా చూసేద్దాం పదండి. హాయ్ బ్రో. హలో. మీ పేరు మనోజ్. ఓకే. సో గ్రాండ్ మాస్ రెసిపీస్లో మీరు ఏం ఆర్డర్ చేశారు? ఈరోజు కాజు పన్నీర్ పులావ్ ఒకటి. ఓకే. ఓకే, ఎలా ఉంది టేస్ట్? బాగుంది. సో బయట ఎన్నో రెస్టారెంట్స్ మనం విజిట్ చేస్తుంటాం. సో దీంట్లో ఉన్నటువంటి పులావ్స్కి కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి రెసిపీస్కి బయట ఉన్నటువంటి దానికి ఏంటి డిఫరెన్స్? టేస్ట్ ఒకటి, మసాలా అథెంటిక్ ఫుడ్ కూడా. ఓకే. సో క్వాలిటీ అయితే బయట ఉన్న వాటికంటే బాగుంది. చాలా బాగుంది. ఓకే బ్రో. సో ఎంజాయ్ చేశారా బాగా ఫుడ్ని? ఓకే. సో అంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఇది విజిట్ చేస్తుంటారా, లేదంటే జనరల్గా ఈ రోజు వచ్చారా? ఒక 6th or 7th టైం. ఓకే, 6th or 7th టైం వచ్చారు. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా గ్రాండ్ మా రెసిపీస్ యొక్క డిషెస్ అన్నీ కూడా మన టేబుల్ దగ్గరకు వచ్చేసాయి. అండ్ ఇంకా గ్రాండ్ మా రెసిపీస్ మేనేజర్తో మనం ఉన్నాం. గ్రాండ్ మా రెసిపీస్ యొక్క విశేషాలు అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. आपका नाम क्या है सर? మోహన్ రెడ్డి. ఓకే, మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. మోహన్ రెడ్డి గారు, ఈ గ్రాండ్ మా రెసిపీస్ అనే రెస్టారెంట్ అసలు ఎప్పుడు ఓపెన్ చేశారు మా హైదరాబాద్లో? సిన్స్ లాస్ట్ 3 months అయితే ఓపెన్. లాస్ట్ 3 months. ఓకే, 3 months అవుతుందంట. మరి 3 months నుండి ఎట్లా ఫీడ్బ్యాక్ ఉంది, అంటే మనకు రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. చాలా బాగుంది. చిల్లల నుంచి పిల్లల నుంచి పెద్ద వరకు ఓకే. అందరు ఇష్టపడతారు. హోమ్లీ ఫుడ్ సర్వ్ చేస్తాను. ఓకే. హైజీనిక్ ఉంటుంది మనంతా. ఓకే, అసలు ఆ టైటిల్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే, గ్రాండ్ మా రెసిపీస్ కారంతో మమకారం. సో అసలు ఆ టైటిల్ ఎవరు ఫిక్స్ చేసేస్తారు అసలు యాక్చువల్గా? మా బాస్ అన్నాడు, ఈజ్ కమ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓ, సో ఆయన వచ్చి ఫిక్స్ చేసిందన్నమాట. ఈ వాజ్ ఇంట్రెస్ట్ ఇన్ వెయిట్ ఫుడ్. ఓకే. ఫుడ్ గురించి చాలా ఇష్టం అతనికి. ఓకే. ఫుడ్ లవర్, ఈజ్ యాక్చువల్లీ ఫుడ్ లవర్. సో యూ వాంట్ టు ఓపెన్ ద రెస్టారెంట్ అండ్ ఓపెన్ చేసి ఓకే గ్రాండ్ మా రెసిపీ అని పేరు పెట్టి కారంతో మమకారంతో. ఓకే, సో ఓనర్ ఆస్ట్రేలియాలో ఉంటారంట. అతనికి చాలా ఫుడ్ అంటే ఫుడ్ లవర్ అంటే అతను. కాబట్టి సో ఇలాంటి డిఫరెంట్ టైటిల్ని తీసుకొని ఒక మంచి రెసిపీస్తో ఒక మంచి రెస్టారెంట్ అయితే మన హైదరాబాద్లో ఓపెన్ చేసేసారు. మరి గ్రాండ్ మా రెసిపీస్ అనగానే మనకు సిగ్నేచర్ డిషెస్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి సార్? సిగ్నేచర్ ఇక్కడ డిషెస్ వచ్చేసి మండి, పటేల్ కుండ బిర్యానీ. ఓకే, పటేల్ కుండ బిర్యానీ లెగ్ పీసెస్ సర్వ్ చేస్తాము. ఓకే. చాలా టెండర్ సాఫ్ట్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, పటేల్ కుండ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ అంట, సిగ్నేచర్ డిష్ అంట. సో ఇంకా దాని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే ఇవి స్పెషల్లీ వేరే వాళ్ళకి కదా, మన డైరెక్ట్గా అది కుండలు పెట్టి మనం కుక్ చేస్తామంట. అది ఓకే. సిప్స్ ఓకే. టెండర్ సాఫ్ట్ ఉంటుంది. ఓకే. ఫ్రెష్ హైజీనిక్. ఓకే, సో సూపర్. అండ్ ఇంకా బ్యాంబో బిర్యానీ కూడా చాలా ఫేమస్ అంట కదా ఇక్కడ? అవునండి. సో బ్యాంబో బిర్యానీ ఇదే కదా? బ్యాంబో బిర్యానీ. ఓకే, బ్యాంబో బిర్యానీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్యాంబో చికెన్ బిర్యానీ అంటే బ్యాంబోలో బిర్యానీ కుక్ చేస్తారనమాట. సో అదేలా కుక్ చేస్తారు? ఇది ఇంగ్రీడియంట్ బ్యాంబోలో మొత్తం వేసేసి దాంట్లో స్టఫ్ చేసి లోపల టెండర్ సాఫ్ట్ ఎక్దమ్ ఫ్రెష్ చికెన్స్ అనమాట. టెండర్ కట్టింగ్ క్యూబ్స్ ఆఫ్ చికెన్స్లో వేసేసి ఇట్లా 20 minutes టైం అయితే కుక్ అయ్యే లోపల. స్పెషల్లీ ఇది బేసిక్లీ ఇది వచ్చి అరకు నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇది బ్యాంబో అనేది అరకు నుంచి స్టార్ట్ అయింది. ఓకే. సో మన తెలంగాణలో రావాలని తెలంగాణ స్టైల్స్ వేసి చేస్తున్నాం. ఈ బ్యాంబోస్ అన్ని కూడా ఎక్కడ నుండి తీసుకొస్తారు? బ్యాంబో మంది ఓన్ ఉంటుందండి, మనం కట్ చేస్తాం. ఇప్పుడు ఒకసారి వాడిన బ్యాంబో మళ్ళీ దాన్ని యూజ్ చేస్తారా? లేదండి, లేదు, ఒకసారి రీసైకిల్ లేదు, ఫ్రెష్. ఓకే, ఫ్రెష్ అనమాట. అంటే ఒకేసారి బ్యాంబోని యూజ్ చేసి దాంతో ఇంకా త్రో బ్యాక్ చేసేస్తారు అనమాట, త్రో అవుట్ చేసేస్తారు. సో ఇంకా మన దగ్గర గ్రాండ్ మా రెసిపీస్ అంటే ఇంకేం అవైలబుల్ ఉంటాయి మన దగ్గర? కబాబ్స్ అండి. కబాబ్స్ అని ఇరానీ కబాబ్స్. ఓకే. సో మైల్డ్ ఎగ్దమ్. ఓకే. సో టెండర్ సాఫ్ట్. ఓకే. క్యూబ్స్ ఆఫ్ చికెన్. ఓకే, చాలా బాగుంటుంది. సో విత్ మయోనీస్. ఓకే. విత్ మెయిన్ సాస్. ఓకే. సో 3 months అవుతుంది కదా ఈ రెస్టారెంట్ ఓపెన్ అయ్యి. ఇక్కడికి వచ్చే జనాలు ఎక్కువగా మన సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారు? ఎక్కువగా ఏది ఆర్డర్ చేస్తున్నారు జనాలు ఎక్కువగా ఆర్డర్ చేసి మన దగ్గర పచ్చిమిర్చి కోడి పులావ్ ఉంది. ఓకే. సో పచ్చిమిర్చి కోడి పులావ్ అని. వావ్. అది అందరికీ పచ్చిమిర్చి అంటే స్పైసీ ఎట్లా కాదు. అవును. సో థింగ్స్ ఆఫ్ హెబ్స్లో స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే. కాకూరలు తీసి మ్యారినేట్ చేసి చేస్తాం ఆ చికెన్. వావ్. ఇట్లా టెండర్ సాఫ్ట్, అది కూడా చాలా జ్యూసీ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. సో విత్ బిర్యానీ రైస్. వావ్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ మాత్రం చాలా అదిరిపోయాయి అనమాట. చూస్తుంటేనే అసలు టెంప్టింగ్గా ఉంది. సో కోడి పులావ్, చికెన్ అలాగే బ్యాంబో చికెన్ బిర్యానీ. సో ఇక్కడ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకా మీరు డెఫినెట్గా టేస్ట్ చేయాలంటే మరి లొకేషన్ తెలియాలి కదా సార్. ఇక్కడ ఈ మన రెస్టారెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది సార్ అసలు? ఇది మన్సూరాబాద్ నియర్ వీగార్డ్ నియర్ కామనేని లొకేషన్. ఓకే. సో నియర్ కామనేని హాస్పిటల్, నియర్ వీగార్డ్. అలాగే హైదరాబాద్లో డెఫినెట్గా మీరైతే ఇలాంటి మంచి రెసిపీస్ని టేస్ట్ చేయాలంటే ఈ రెస్టారెంట్ని డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇంకా డెఫినెట్గా మళ్ళీ టేస్ట్ చేయాలి కాబట్టి, సో టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి, సో టేస్ట్ చేయబోతున్నా ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తా. సార్ ఫస్ట్ ఏ రెసిపీని టేస్ట్ చేయమంటారు? స్టార్టర్స్ చేసేది. స్టార్టర్స్. ఓకే. కాజు స్టిక్స్ అన్న, వెజిటేబుల్ కాజు స్టిక్స్. ఓకే. సేమ్ పండుమిరపకాయ లాగా ఉంటుంది, ఇట్లా జ్యూసీ టైప్లో. ఓకే. సర్వ్ విత్ జ్యూసీ. ఓకే. టెండర్ సాఫ్ట్ ఉంటుంది. స్టార్టర్స్ టేస్ట్ చేయబోతున్నా అండి ఫస్ట్. ఇది చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే దీంట్లో కాజు ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే మిక్స్ చేశారంట. సేమ్ పండు మిర్చి లాగా ఉంటుందంట. టేస్ట్ చేయబోతున్నా ఎలా ఉంటుందో చెప్దాం. వావ్, చాలా బాగుంది సార్. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశారు నాకైతే తెలియదు. కాకపోతే నిజంగా సేమ్ పండు మిర్చి లాగే ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సార్, చాలా బాగుంది. మొత్తం అదిరిపోయిందండి నిజంగా స్టార్టర్స్. సో నెక్స్ట్ ఇదేంటి సార్?
క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అండి. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ సేమ్ ఇది క్వాంటిటీ చికెన్ లాగా KFCలో అలాగే ఇస్తారు సేమ్ అట్లా ఉంటుంది మంది కూడా. కానీ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. స్టఫ్ అండ్ లోపల చికెన్. సో ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చూస్తుంటేనే చాలా క్రిస్పీగా ఉంది అండ్ ఇంకా టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఎందుకంటే సో ఒకటి టేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని అర్థమైపోతే ఎట్లా ఉంటాయో. సార్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ టేస్ట్ చేయబోతుందా సార్? ఏ కాంబినేషన్లో టేస్ట్ చేయాలి సార్ ఇది? మైనస్. ఓకే. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ విత్ కాంబినేషన్ ఆఫ్ మైనస్. నిజంగా చాలా క్రిస్పీగా ఉంది సార్, కొంచెం కూడా ఆయిల్ లేకుండా చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంది అనమాట. చాలా బాగుంది. కబాబ్ విత్ గ్రీన్ చికెన్ విత్ మైనస్ కాంబినేషన్. నిజంగా చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా సో ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ మాత్రం మీరు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారో నాకే తెలియదు, కానీ నోట్లో పెడితే నిజంగా అట్లా కరిగిపోతుంది అనమాట. చికెన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. డెఫినెట్గా మీరు విజిట్ చేయండి, 100% మీకు నచ్చుతుందండి ఇక్కడ ఉన్నటువంటి డిషెస్ అన్నీ కూడా. సో ఫైనల్గా కుండ బిర్యానీ అలాగే బ్యాంబో బిర్యానీకి వెళ్ళిపోదాం తొందరగా, ఎందుకంటే సో అవి చూస్తుంటే నాకు ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో, పులావ్ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా. మంది బ్యాంబో స్పెషాలిటీ. ఓకే. చాలా స్మూత్, టెండర్, సాఫ్ట్, బోన్లెస్ పీసెస్. ఓకే, బోన్లెస్ పీసెస్. ఓకే, బ్యాంబో చికెన్ బిర్యానీలో బోన్లెస్ పీసెస్ అంట. పైపింగ్ హాట్. ఓకే, వేడివేడిగా. సో వేడివేడిగా బ్యాంబో చికెన్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాయి ఇప్పుడు. బ్యాంబో చికెన్ బిర్యానీ, బోన్లెస్ చికెన్. సో చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది దీంట్లో బోన్ లేదని. చాలా స్మూత్గా ఉంది చికెన్. వేడి చికెన్ బిర్యానీ, బ్యాంబో చికెన్ బిర్యానీ అంటే ఇదండి. సో నేను బయట చాలా టేస్ట్ చేశాను కొన్ని రెస్టారెంట్లలో బ్యాంబో చికెన్ బిర్యానీ, వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఈ బ్యాంబో చికెన్ బిర్యానీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో చాలా స్మూత్గా కూడా ఉంది. సార్ చెప్పినట్టు బోన్లెస్, నిజంగా అసలు బోన్స్ అనేది లేదనమాట. నిజంగా చాలా బాగుంది. సార్ మీరు చెప్పినట్టుగా సో బయట నేను కూడా టేస్ట్ చేస్తుంటాను, కాకపోతే బయటతో పోలిస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పులావ్ కావచ్చు, బ్యాంబో చికెన్ బిర్యానీ మాత్రం అదిరిపోయింది సార్. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అలాగే చాలా స్మూత్గా, చాలా జ్యూసీగా. సో ఈ క్వాలిటీ అంతా ఎట్లా మెయింటైన్ చేస్తారు సార్ మీరు అసలు? సేమ్ హోమ్లీ టైప్ ఉంటుంది. హోమ్లీ ఫుడ్. ఓకే. ఇంట్లో ఎట్లా ఉండే రెసిపీ సేమ్ అట్లనే మమకారంతో అందరికి వడ్డిస్తాము. ఓకే. ప్రేమతో సర్వ్ చేస్తాం. ఓకే. గెస్ట్ కూడా రిపీట్ అవుతారు మాకు. వావ్, రెస్పాన్స్ బాగుంది. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఓకే. స్పెషల్. సో ఇవి తెలంగాణ స్టైల్స్ అనమాట. ఓకే. ఇవి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మన దగ్గర? ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇది ఫస్ట్ బ్రాంచ్. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా కారంతో మమకారం అంటే ఆ టైటిల్ కింద ఉన్నటువంటి ఆ టైటిల్కి నిజంగా న్యాయం చేశారు వీళ్ళని చెప్పొచ్చు అనమాట. సో గ్రాండ్ మాస్ రెసిపీస్ రెస్టారెంట్ని డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి, మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్కి 100% విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సిగ్నేచర్ డిషెస్ కావచ్చు, బ్యాంబో చికెన్ బిర్యానీ కావచ్చు, అండ్ ఇంకా కోడి పులావ్ కావచ్చు, సో కోడి పులావ్ చికెన్ బిర్యానీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రెసిపీని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. సో ఇదనమాట గ్రాండ్ మార్ రెసిపీస్. కారంతో మమకారం, కారంతో చేస్తారు, మమకారంతో వడ్డిస్తారు, అదనమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కిరణ్. టేక్ కేర్. బాయ్ బాయ్.